మాత్రం మస్తు ఉందన్న, చాలా మంది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ అద్రిపోయింది మూవీ. నెక్స్ట్ లెవెల్ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగా తీసారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ మాత్రం. సాంగ్స్ బాగున్నాయి, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగుంది, అండ్ డైలాగ్స్ చాలా బాగుంది. తమన్ బీజం ఎక్స్ట్రాడినరీ. ఉన్నాయి, అవి కూడా ఉంటాయి, బట్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, అవన్నీ బాగా సింక్ అవుతాయి మనకి. సూపర్ అండి మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ శ్రీలీల చాలా బాగా చేసింది. ఎక్కడైనా బోర్ కొట్టిందా? బోర్ ఎక్కడ కొట్టదండి, చాలా. శంకర్ గారు కాపీ చేయలేదు అని అన్నారు కదా, ఏ మూవీ కన్నా రీమేక్ రీమేక్ ఏం లేదు, ఒరిజినల్ మూవీ అండి. ఎలా ఉంది మ్యామ్ మూవీ? ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది సార్? ఏం బాగుంది? రోజుతోనే కడుపు నిండిపోయింది అనుకుంటే డిన్నర్ ఇంకేం తింటాం అనుకునే టైంకి చాలా ఇంకా కక్కేలాగా పెట్టేశారు. చాలా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? అందరూ చాలా బాగుంది. చాలా ఎలా ఉందండి? ఏం నచ్చింది మీకు సినిమాలో? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్. డైలాగ్స్ ఎలా అనిపించాయి? థ్యాంక్ యూ. మీకు పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయి, జనరల్గా ఈ మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసినట్టున్నాయి డైలాగ్స్ అయితే, బట్ వాచబుల్ మూవీ పక్కా. శ్రీలీల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది. పాటలు ఎలా అనిపించాయి? పాటలు బాగున్నాయి. దేఖ్లేంగే సాలా సాంగ్ ఎలా ఉంది థియేటర్ లో చూడాలి? పవన్ కళ్యాణ్ డాన్స్ తోని ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చిండు మళ్ళీ ఒకసారి. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఎప్పుడు ఉండేలా ఉంది, అన్న కంబ్యాక్ ఇస్తే స్క్రీన్ మ్యాజిక్. సర్ప్రైజెస్ ఏమన్నా ఉన్నాయా? నార్మల్ ఉంది, సినిమా సూపర్ ఉంది, చూడొచ్చు అందరూ. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్ చెప్తున్నాగా, మైండ్ బ్లోయింగ్. అయితే హరీష్ శంకర్ గారు ఏ మూవీకి రీమేక్ కాదు అని చెప్పారు కదా, రీమేక్ కాదు అసలు, ఆ కాన్సెప్టే లేదు. తేరీ రీమేక్ అన్నారు, బట్ అది కాదు, కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది. ఫ్యాన్స్ కి నచ్చుతుందా? సూపర్, ఫ్యాన్స్ కి ఇది ఒక కనువింది అన్నట్టు. ఎలా ఉందండి మూవీ? చాలా. ఏం నచ్చింది మీకు మూవీలో? పవన్ కళ్యాణ్ ఉంటే చాలు. పవన్ కళ్యాణ్ గారి డాన్స్ ఎలా అనిపించింది? దేఖ్లేంగే సాలా సాంగ్ థియేటర్ లో చూడడానికి ఎలా అనిపించింది? ఇద్దరు హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అసలు పవన్ కళ్యాణ్ రియల్ గా చూపించారు ఇందులో. మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది మ్యూజిక్. హరీష్ శంకర్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? అసలు ఎక్స్పెక్ట్ చేయం, అసలు గబ్బర్ సింగ్ వేరు, ఈ మూవీ వేరు, చాలా బాగుంది. ఏ మూవీ కన్నా రీమేక్ అనిపించిందా? ఒరిజినల్ రీమేక్ మూవీయే కాదు, ఇట్స్ ఏ న్యూ మూవీ, న్యూ కాన్సెప్ట్, చాలా బాగుంది మూవీ. మూవీ ఎలా ఉంది? బాగుందండి. ఏది నచ్చింది మీకు మూవీలో? సినిమా యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ బాగున్నాయి, పవన్ కళ్యాణ్ టైమింగ్ అంతా బాగుంది. యాక్చువల్లీ ఓజీతో కంబ్యాక్ ఇచ్చారు, ఈ సినిమాతో ఇంకా ఎక్సలెంట్గా తీశారు. అసలు వస్తుంది ఇలా ఉంటుందని ఎవరు ఊహించలేదు, బట్ హరీష్ శంకర్ గారు ఎక్సలెంట్గా తీశారు. సినిమాలో ఒక డీప్ మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ కూడా అందరికీ నచ్చుతుంది. తేరీ రీమేక్ అంటున్నారు కానీ అదేమీ కాదండి, అది అతను చెప్పినట్లుగానే సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. అయితే పొలిటికల్ కి సంబంధించి ఏమైనా పొలిటికల్ సంబంధించి నార్మల్గానే ఉన్నదండి, ఎవరిని సటైరికల్గా కాదు, అవసరానికి తగ్గట్టుగానే డైలాగ్స్ ఉన్నాయి, పెద్దగా డైలాగ్స్ గురించి ఏమి కావాలని ఏమీ చేసింది లేదు. చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇక మొత్తం వింటేజ్ ప్లస్ మోడర్న్ పీకే చూస్తే ఎలా ఉందో, మొత్తం అన్ని కంబైన్ డైలాగ్ సాంగ్స్ ఫైట్స్ ఎలా అనిపించాయి? వింటేజ్ తొలి ప్రేమ సాంగ్ అయితే హైలైట్ మూవీకి. సో మళ్ళీ పాత కళ్యాణ్ గారిని చూసినట్టుంది, మొత్తం పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో ఇద్దరు హీరోయిన్స్ ఎలా పర్ఫార్మ్ చేశారు? బోత్ ఆర్ గుడ్ అండి, బోత్ ఆర్ గుడ్. సో మొత్తం అంతా ఫుల్ ప్లేట్ మీల్ అంటారు కదా, సో మొత్తం అన్నీ కలిసి ఒక బిగ్ స్క్రీన్లో మళ్ళీ చూపించారు. ఎలా అనిపించింది? ఉగాది పచ్చడి తినిపించేసారు, రియల్లీ చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ సార్ హ్యాట్స్ ఆఫ్, నిజంగా చాలా బాగా చేశారు. డాన్స్ ఎలా చేశారు? అదిరిపోయింది అసలు, అన్ని విజిల్స్ కేకలే, చాలా చాలా బాగా చేశారు. లిటరలీ బ్లాక్ బస్టర్ అంతే, చాలా బాగుంది. థ్యాంక్ యూ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ, విషింగ్ యూ ద సేమ్. ఎలా అనిపించింది? సూపర్. ఏం నచ్చింది మీకు మూవీలో? డైలాగ్స్, సాంగ్స్. పవన్ కళ్యాణ్ గారి డాన్స్ ఎలా ఉంది? సూపర్, ఎక్సలెంట్. మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ పవన్ కళ్యాణ్ చూడడానికి వస్తాం మ్యామ్, యాక్టింగ్ గురించి కూడా డైలాగ్ డాన్సెస్ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు ఫర్ ద ఫస్ట్ టైం ఇంత ఎక్కువ డాన్స్ చేయడం ఇవాళే చూశాను. హీ వాస్ డూయింగ్ రియలీ గుడ్. అప్పుడు తొలి ప్రేమ టైంలో బాగా డాన్స్ చేసేవారు, వీ వర్ మిస్సింగ్ ఆల్ ఆఫ్ దాట్. అవన్నీ ఒకటేసారి వీ హ్యాడ్ ఫీస్ట్ టుడే, ఉగాది రోజు వీ ఎంజాయ్డ్ అ లాట్. అయితే పవన్ కళ్యాణ్ గారు స్టైలిష్ గానే ఉంటారు, వాట్ ఎవర్ హీ వేర్స్, బట్ ఫర్ ద పోలీస్ యూనిఫామ్ లో హీ వాస్ రియలీ డూయింగ్ రియలీ వెల్, చాలా బాగున్నారు. క్లైమాక్స్ లో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పారు, క్లైమాక్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది సినిమా. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ కిక్ ఆఫ్ ద సినిమా, మీరు చూసి ఎంజాయ్ చేయండి. పోలీస్ గెటప్ లో చాలా బాగున్నారు, చాలా క్యూట్గా ఉన్నారు. హీరోయిన్స్ ఇద్దరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా సూపర్. హైలైట్స్ ఏమున్నాయి సినిమా? అన్నీ ఆల్మోస్ట్. ఆ డైలాగ్స్ అయితే అసలు క్రేజీ,
చాలా మ్యూజిక్ ఎలా అనిపించింది? అవునవును రెడ్డి గారికి శ్రీలీల గారికి మ్యాచ్ అయింది అనుకోవచ్చు మరి వర్తేనా ఆ సాంగ్కి చాలా మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్. అది పచ్చడిలా ఉంది. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. ఏ మూవీ కల్లా రీమేకా లేకపోతే ఒరిజినల్ స్టోరీ ఎలా? ఒరిజినల్ స్టోరీ అండి, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎలా ఉంది బ్రో? ఏం నచ్చింది మీకు మూవీలో? ఓజీ కన్నా చాలా బెటర్. ఎలా ఉందండి? సూపర్ చాలా బాగుంది. ఏం చెప్తారు? చూడొచ్చండి, చాలా బాగుంది. ఎలా ఉందండి movie? బాగుంది, సూపర్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ హరీష్ శంకర్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది. ఎలా ఉంది movie? ఎలా ఉంది బాగుందండి, చాలా బాగుంది. మూవీ? ఎలా ఉందండి? ఒకసారి చూడొచ్చు. మూవీ ఎలా ఉంది? బాగుంది, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉందండి? ఎలా అనిపించింది bro? సూపర్ ఎంటర్టైన్మెంట్. బోనాల్ పాన్ గా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్, వెరీ సూపర్. మ్యూజిక్ ఎలా అనిపించింది? వెరీ స్పెషల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఏం చెప్పండి మేడం, ఖాళీ సినిమాకి రావాలా, సినిమా చూడాలా, బట్టలు నింపుకోవాలా అంటున్నా ఖాళీ. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు సూపర్ యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఫీస్ట్, సెకండ్ హాఫ్ ఇంకా ఫీస్ట్, డబుల్ ఫీస్ట్. చెప్తున్నాం కదా, ఉగాదికి చాలా మంచి సినిమా పడ్డది. తర్వాత అత్తారింటికి దారేది తర్వాత ఇది ఒక మంచి కామెడీ అండ్ యాక్షన్ మూవీ. రియల్లీ సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది మూవీ. యూ కెన్ ఎంజాయ్. డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా అంటే ఇంకా. డైలాగ్స్ ఉంటాయండి, పంచ్ డైలాగ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యూ విల్ ఎంజాయ్. ఎక్కడ బోర్ అనేది కొట్టదు. రియల్లీ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మూవీ. సాంగ్స్ అయితే శ్రీలీల యాక్టింగ్ కూడా చాలా బాగుంది. డాన్స్ అయితే పవన్ కళ్యాణ్ డాన్స్ ఫస్ట్ టైం అనుకుంటా, క్రేజీ. ఒక సాంగ్ ఉంది అసలు చెప్పొద్దు, తను చాలా బాగుంది. అది ఫుల్ సాంగ్ ఉంది. పవన్ కళ్యాణ్ వింటేజ్ సాంగ్, అది ఎక్సలెంట్ ఉంది. మూవీ ఎలా అనిపించింది? It's good. Entertainment for Pawan Kalyan fans. ఓకే. Yeah, it's an pure entertainment. Don't expect that you would see a lot of స్పెషల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి మూవీలో? Pawan Kalyan is one, and music is great, and background score Taman lived to expectation, and yeah, dance. Yeah, you can enjoy both Srilala and Pawan Kalyan's dance a bit. Okay, Yeah. thank you. How is the movie? Pawan Kalyan's acting. He's very energetic as usual. I love it. Any special elements in movie? I think the last dance which he has done. How is the climax? Climax is nice. I like it. అండ్ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఎలా అనిపించింది? అంటే చాలా మంది భీమ్లా నాయక్ కంటే చాలా బాగుంది అంటున్నారు. వాట్ డు యు వాంట్ టు స్పీక్ అబౌట్? పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ యాజ్ యూజువల్ సూపర్ అండి. ఆయన డాన్స్ చేశారు కదా లాస్ట్లో. ఐ థింక్ అంటే చాలా మందికి బాబులకి కళ్యాణ్ బాబు అంటారు, లేకపోతే మహేష్ బాబు అంటారు. వాట్ డు యు వాంట్ టు సే? మీమ్స్ నాకు రావు, కానీ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అండ్ డాన్స్ మాత్రం సూపర్. ఐ థింక్ శ్రీలీల గారితో ఫైట్స్, డైలాగ్స్ ఎలా అనిపించాయి? జలస్ ఫీల్ అయ్యారా? నీ మనసే సాంగ్ పెట్టి I think Srilila is very lucky to share that space with Pavan Kalyan garu and డాన్స్ ఎలా అనిపించింది? స్పెషల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మూవీలో? dance fights. ఓజీ కంటే బెటర్గా అనిపించిందా? అంటే భీమ్లా నాయక్ కంటే ఈ సినిమా కొంచెం ఎనర్జీ తగ్గిందని అంటున్నారు, నిజమేనా? ఏం లేదు బ్రో, ఇది తీసింది సీనియర్ కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్. 6 నెలల క్రితం జూనియర్ కల్ట్ కెప్టెన్ సుజిత్ సాంబం చూసాం. 6 నెలల తర్వాత ఇవాళ సీనియర్ కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్. సినిమా మాత్రం చాలా ఎరగదీసింది. పంచులు కానీ, పవన్ కళ్యాణ్ ఆరా, ప్రతి సీన్ గూస్ బంప్స్ వచ్చాయి బ్రో నాకైతే. ఓజీ తర్వాత అటువంటి హైప్ ఇచ్చే సినిమా ఉండాలి. ఈ సినిమా అలాంటిదేనా? ఓజీ ముందు ఈ సినిమా ఆడుతుంది. ఓజీ అంత అయితే ఉండదు. ఇద్దరు తీసింది కల్ట్ కెప్టెన్స్, కానీ పవన్ కళ్యాణ్ ఆరా ఆ సినిమాలో ఈ సినిమాలో రెండిట్లో ఎక్కువ అండి. 1 minute షో ఓజీ తర్వాత సినిమా చాలా బాగుంది. హరీష్ శంకర్ ఇస్ బ్యాక్. సినిమా మంచి మెసేజ్ ఉంది సినిమాలో, ఇండియా పాకిస్తాన్ కోసం. పహల్గామ్లో జరిగిన సింధూరు మెసేజ్ బాగుంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్. పాటలు ఎలా అనిపించింది? పాటలు పెద్ద ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. 3 సాంగ్స్ ఉన్నాయి, లాగ్ తీసినట్లేదు. తొలి ప్రేమ రీమిక్స్ సాంగ్ బెటర్, బాగుంది. సో పవన్ కళ్యాణ్ గారు శ్రీలీల గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? బాగుంది. అది
అంత ఉన్నారు కానీ చెప్పి చాలా బాగుంది. స్పెషల్ ఎలిమెంట్ మన భారతదేశం గురించి చాలా బాగా గొప్పగా చూపించాడు. భారతదేశంలో ఉన్నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భారత మాతకు చేయాల్సిందే. సినిమా కంటెంట్ బాగుంది, సినిమా చాలా బాగా చూపించాడు. హరిశంకర్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? హరిశంకర్ గారి డైరెక్షన్ బాగుంది. కొంతమంది రీమేక్ మూవీ అంటున్నారు కదా. రీమేక్ కాదండి, ఖచ్చితంగా 100% జెన్యూన్ మూవీ, చాలా బాగుంది. ఖచ్చితంగా ప్రేక్షకులకు, మన ఫ్యాన్స్ కాకుండా ప్రతి ఒక్క ప్రేక్షకులకి సినిమా నచ్చుతుంది. ఇది నాట్ ఓన్లీ ఫ్యాన్స్, ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుంది. పాటలు ఎలా అనిపించాయి? పాటలు బాగున్నాయి, ఉన్నాయి 2 పాటలు చాలా బాగున్నాయి. తమన్ గారి బీజిఎం ఎలా అనిపించింది? తమన్ గారి బీజిఎం సూపర్ ఉంది. బీజిఎం ఓవరాల్ గా సూపర్ బీజిఎం. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ ఒకటి వచ్చేసి మన ఎమోషనల్ సీన్ చాలా బాగుంది. అది మన రేపటం జరగడం అవన్నీ సినిమా చాలా బాగుంది. ఓవరాల్గా 100% మూవీ. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, జై జన. అన్నీ నచ్చాయి. పాటలు కానీ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగా చేశారు. హీరోయిన్ శ్రీలీల బాగా చేశారు ఈ సినిమాలో. ఇంతకుముందు సినిమాలో కానీ ఈ సినిమాలో బాగా చేశారు. కాంబినేషన్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. డాన్స్ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించారు. థ్యాంక్ యూ. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. హౌ ఇస్ ద మూవీ హౌ ఇస్? ఫస్ట్ హరీష్ అన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఫస్ట్ మీరు అంబులెన్స్లు బుక్ చేయండి. ఆర్టీసీ క్రాస్ రోడ్ మెయిన్ సింగిల్ స్క్రీన్స్ ఎక్కడ ఉంటాయో ఫస్ట్ అంబులెన్స్లు బుక్ చేయండి. మూవీ అసలు ట్రైలర్ కట్ ఇచ్చి ఎంత సింపుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి థియేటర్కి రండి నేను చూపిస్తా నేనేంటో అని చూపించిండు. ట్రైలర్ కట్కి దీనికి సంబంధం లేదన్న. సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న సినిమా మాత్రం. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? మెచ్యూర్డ్ కనిపించింది. ఆ వైలెన్స్ అన్నది సైలెన్స్లో కూడా చూపించవచ్చు అని మాత్రం ఈ సినిమాలో చూపించిండు ఆయన. నో డౌట్ హరీష్ అన్న సూపర్ స్క్రిప్ట్ ప్రెజెంటేషన్. స్క్రిప్ట్ కూడా ఫుల్ ప్రీప్లాన్డ్గా కామెడీ వైలెన్స్ అంతా బ్యాలెన్స్ చేసుకుంటే చాలా బాగా బ్యాలెన్స్ చేశారన్న. నాకు తెలిసి ఆయన పవన్ అన్న డేట్స్ ఇవ్వకున్నా కూడా మీరు అంత కామ్గా వండుకుంటూ కూడా అంత ఎమోషన్ అగ్రెసివ్గా ఎడిటింగ్లో మీరు ప్రెజెంట్ చేయించారంటే హరీష్ అన్న యు ఆర్ రాక్. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ అంటే చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అందించారు. ఇద్దరు ఉన్నారండి. బీజిఎం అంటే కరెక్ట్ చెప్పాలంటే ఒక మాట చెప్పానండి, తమన్కి దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇద్దరు టక్కఫర్ ఇచ్చారండి. ఆ లాస్ట్ రం పం పం ఆ సాంగ్తో ఇంకా లేస్తుంది మీకు మూవీ. తొలి ప్రేమ సాంగ్ ఇచ్చాడండి సెకండ్ హాఫ్లో. మా జనరేషన్ కిడ్స్కి ఒక ఫెస్టివల్ అండి. యాక్చువల్గా మా బాబుని తీసుకొని సినిమాకి వచ్చాను నేను. వాడు ఎంజాయ్ చేస్తాడని వచ్చాడు, ఓజీ పిక్చర్తో వాడు ఫ్యాన్ అయ్యాడు. కానీ వాడు నా ఎమోషన్ చూసి వాడు సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే డాడీ అగ్రెసివ్ ఏంటి ఎమోషన్ అని. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, సూపర్ హ్యాపీ, సూపర్ 5 out of 5. ఏం నచ్చింది మీకు మూవీలో? పవర్ స్టార్ అంతకు ముందు ఎలా ఉన్నారు అలానే ఉన్నారు. డాన్స్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. చాలా 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 బాగుంది. పవన్ కళ్యాణ్ అంటే శ్రీలీల ఎవరిని చూస్తారండి? అఫ్ కోర్స్ చాలా చాలా ఫ్యాన్స్కి అయితే పిచ్చి అంటే ఇంకా లేచి ఉరుకుతారనమాట. అంత బాగుంది సినిమా, అంత బాగుంది. బాగుందండి, చాలా బాగుంది సినిమా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా వచ్చినాయి. సో ఇది డిఫరెంట్గా ఉంది. అంటే ఒక్కొక్కరికి ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని. పవన్ కళ్యాణ్ గారు నచ్చని వాళ్ళకేమో ఇచ్చుకున్నమ్మ వాయనం, లేదంటే ఆడియన్స్కి ఫ్యాన్స్కినేమో పుచ్చుకుంటున్న వాయనం అన్నట్టుగా స్టోరీ 2 గంటలు కూడా ఎంత చక్కగా చూపించాలో అంత చక్కగా చూపించారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పోలీస్ ఆఫీసరు, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూపించారు. పవన్ కళ్యాణ్ గారు కామెడీ చేస్తే ఎలా ఉంటుందో కొత్తగా చూపించారు. కొత్తగా స్టెప్లు వేస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఇంకా తమన్ గారు బీజిఎం వచ్చేసరికి ఒక 10 కిలోమీటర్లు జాకింగ్ చేస్తే ఆ నరాలు బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో ఆ బీజిఎంకి బుర్రలు పనిచేయదు ఎవరికి అన్నమాట. అంత బీభత్సంగా ఇచ్చేసారు. ఏదో 4 ఫైట్లు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ బట్టి ఏదైనా చెయ్యాలా అంటే ఇలాగ అయిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ శంకర్ గారు అంటే గ్రౌండ్ వర్క్ గట్టిగా చేశారు. ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్లో చేశారనమాట. ఈ సినిమా 3 సంవత్సరాలన్నర పైనే ప్లానింగ్ ఉంది. అవసరమైతే రీషూట్లు కూడా చేశారు. కానీ కథకి ఏం కావాలి, ఆడియన్స్ ఎలా చూస్తే నచ్చుద్ది అనేది చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. సో శ్రీలీల క్యారెక్టర్ అయితే మాత్రం అన్ని సినిమాల కన్నా ఈ సినిమా చెప్పుకోదగ్గ మూవీ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎమోషనల్గా తన ది బెస్ట్ డాన్సర్ అని అందరికీ తెలుసు. కానీ ఇందులో ఎమోషనల్ అంటే చాలామంది లేడీస్కి అంటే మీకు కనెక్ట్ అయిపోతుంది ఆ సినిమా. మరి ఇలా ఉంటుందా, లేడీస్ అనాథ అయితే ఇలా ఉంటుందా అనేది కొత్తగా చూపించారనమాట. సో డ్యాన్సులు కానీ ఫైట్స్ కానీ అంటే సింధూర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అంటే పాకిస్తాన్ వాళ్ళు
పాకిస్తానోడు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, అంటే ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కదా, అంటే పాకిస్తానోడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎలా ఉంటుంది అయితే ఎలా ఉంటుందో అవన్నీ కొత్తగా చూపించారు. తమన్ గారి విజయం చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చారు. దేవి గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. బాగా గుర్తుండిపోయే సీన్ అయిన డైలాగ్ ఇరగదీసే నక్షత్రం, ఇచ్చి పడేసే గోత్రం. అందరూ అదే డైలాగ్ చెప్తున్నారు. ఇంకోటి గ్రౌండ్ వరకు గట్టిగా ఉంటుంది. ఒక డైలాగ్ ఉంటుంది, కొంచెం పవన్ కళ్యాణ్ గారిని చూసిన దాంట్లో డైలాగులు కూడా గుర్తు రావట్లేదు. రామ్ చరణ్ గారి సాంగ్స్ ఉన్నాయంట కదా, రీమేక్ చేశారని చెప్పారు. రీమేక్ ఏం కాదు, జస్ట్ చిన్న బిట్స్ లైక్ కామెడీ కోసం దానికోసం అని చెప్పేసి చూపించారు అంతే. డాన్స్ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ అయితే దేక్లెంగే సాలలో చాలా 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 బాగా చేశారు. నిజం చెప్తున్నా, స్క్రీన్లో కూర్చున్న వాళ్ళందరూ గట్టి గట్టి అరుస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ చూసి. చాలా బాగా చేశారు. డ్యాన్స్ రాదన్న ప్రతి ఒక్కరికి నాకు వచ్చు, నేను చేసి చూపిస్తా అన్నట్టు చేసి చూపించేశారు అంతే. ఎలా అనిపించింది మూవీ చాలా బాగుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? డాన్స్, డైలాగ్స్ చాలా స్లే అనమాట. హీ స్లేడ్ ఇన్ ఇట్ అండ్ ఇట్ వాస్ అమేజింగ్. ఇట్ ఈస్ ఆల్సో రికమెండెడ్ ఫర్ ఫ్యామిలీస్ అనమాట. కామెడీ, యాక్షన్ అన్నీ ఉన్నాయి. అండ్ ఐ లవ్ ద విలన్ ఆర్క్. మ్యూజిక్ ఎలా అనిపించింది? అంతా చాలా బాగుంది అనమాట. ఇట్ వాస్ అమేజింగ్. నువ్వు వినొచ్చు, కానీ నాకు అది ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అనమాట. అదే నాకు మెయిన్గా నచ్చింది. ఓకే. ఎస్. డైలాగ్స్ ఎలా అనిపించాయి? డైలాగ్స్ ఎలా అనిపించాయి? డైలాగ్స్ చాలా ఇన్స్పిరేషన్, అంటే వాట్ హీస్ డూయింగ్ ఇన్ రియల్ లైఫ్ వాటితో కొద్దిగా సింక్ అవుతూ అన్నట్టు అనిపించాయి అనమాట. ఓకే. ఓకే. నచ్చింది ఏంటి పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్? ఆయన డైలాగ్స్ నచ్చాయి, ఇంకా డాన్స్ అది నచ్చింది. పవన్ కళ్యాణ్ సాంగ్ రీమేక్ చేయడం వల్ల అది అసలు ఇదివరకు సాంగ్లో పవన్ కళ్యాణ్ హీరోయిన్ వెనకాల తిరిగేవారు, ఇందులోనే పవన్ కళ్యాణ్ వెనకాల హీరోయిన్ తిరగడం చూపించిన అది అసలు హై ఫీస్ట్ అసలు జనాలకైతే. ప్రతి సినిమాలో పవన్ కళ్యాణ్ ఇన్ అండ్ యాజ్ అని అంటారు, కాకపోతే ఈ సినిమాకి మన హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ ఈజ్ ఉస్తాద్ భగత్ సింగ్ అసలు ఈజ్ అని రాయడం వల్ల అసలు అది ఫస్ట్ చూడగానే నాకు అనిపించింది ఏదో లోపల ఏదో దాచాడు మన అన్న మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడంటే కంబ్యాక్ అనగానే అసలు ఏమన్నా ఒక డైలాగ్ పెట్టడం వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే కంబ్యాక్ ఏదో ఇస్తాడులే చెప్తాడులే అనుకుంటాం, కానీ సినిమాలో చూస్తుంటే ఎగ్జాక్ట్ కంబ్యాక్ అంటే ఎలా ఉంటుందో చూపించాడు ఒకసారిగా. అంటే కంబ్యాక్ అంటే మనం అనుకుంటే హరీష్ శంకర్ అన్న మాస్ ఇది అది అనుకుంటాం, కాబట్టి కాదు. ఇప్పుడు మనకి హరీష్ అని చూపించింది ఏంటంటే దేశభక్తి అంటే ఎలా ఉండాలి, హిందూయిజం అంటే ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ కోర్ ఎలిమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఒక సినిమాలో చూపించడం, అది కమర్షియల్గా చూపించడం అనేది అసలు అది నెక్స్ట్ లెవెల్ అనమాట. మెయిన్ ఉగాది వస్తుంది ఏందన్నా, అట్లా దురంధర్తో కూడా పోటీ వస్తుంది. ఎందుకంటే దురంధర్ నేషనలిస్ట్ మూవీ కాబట్టి హిందూ అదే ఇండియా మీద వాటి మీద వస్తా చూస్తూ ఉంటుంది. అలా దురంధర్ కన్నా మన లోకల్ మాస్ ఫీస్ట్ కలిపి ఇండియా పోటీ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అట్లా దాంతో పోటీగా రావచ్చు. కలెక్షన్ ప్రకారం చూసుకుంటే మనది లోకల్గా మనం ఎలా చూసుకున్నా అన్న సోలోగా వచ్చాడు కాబట్టి సోలోగా హిట్ కొట్టి రికార్డులన్నీ బదులు కొట్టాడని నా నమ్మకం ఉంది. సినిమా స్టార్టింగ్ నుంచి అన్న ఎండింగ్ దాకా వన్ లైనర్స్. హరీష్ శంకర్ గారు వన్ లైనర్స్తో సినిమాని టాప్ క్లాస్ తీసుకెళ్లారన్న. సినిమా మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే సినిమాలో పంచ్ డైలాగ్ ఉంది కాబట్టి మెయిన్ డైలాగు ఇచ్చి పడేసిన హరీష్ శంకర్, ఎరగదీసిన పవన్ కళ్యాణ్. చాలా బాగుందండి సినిమా నాట్ ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న, ఎవ్రీ తెలుగు సినిమాలు ఎవరన్నా. ఎందుకంటే తెలుగు సినిమా అంటేనే కమర్షియల్ ఎంటర్టైనర్స్ అన్న. అలాంటి తెలుగు సినిమా ఈ మధ్యన కొన్ని సినిమాలు కమర్షియల్ ఎంటర్టైనర్స్ కావట్లేదు, సోషల్ ఫ్యాంటసీ కానీ విఎఫ్ఎక్స్ కానీ అట్లా వస్తున్నాయి. అలాంటిది ఇవాళ ఉగాది రోజు తెలుగు ఫెస్టివల్ రోజు టిపికల్ తెలుగు కమర్షియల్ ఎంటర్టైనర్ రిలీజ్ అవ్వడం నిజంగా చాలా మంచిగా ఉంది. సినిమా చాలా ఎంజాయ్ చేస్తారు. అదే సరే, కరెక్ట్ అన్న. అందరికీ చెప్పేసుకుంది ఏంటంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో ఏదో ఫ్రీ మేకు చేంజ్ చేస్తారంటున్నారన్న. అందరికీ చెప్తున్నా, ఈ సినిమా రీమేక్ కాదు, ఫ్రీ మేక్ కాదు, చేంజెస్ కాదన్న. హరీష్ శంకర్ గారు ఓన్ స్క్రిప్ట్, చాలా కొత్త థీము, ట్రావెలింగ్ సోల్జర్ థీము, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గట్టుగా చాలా నీట్గా చాలా కరెక్ట్గా రాశారు. స్క్రీన్ ప్లే ఇంకా హీరో ఎలివేషన్ అన్నీ బాగా చేశారు. సినిమా ఎలా ఉంది చెప్పాలంటే ఇవాళ ఉగాది కదన్న, ఉగాది అంటే షడ్ రుచులు. రెండు సినిమాలు సూపర్, సోషల్ రెస్పాన్సిబిలిటీ మిక్స్ అయింది. అదే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అన్న, అన్ని సీన్లు వెళ్ళేవన్నా, ఓన్లీ ప్యూర్ మొత్తం ఓన్ స్క్రిప్ట్.